బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియా పైన అమెరికా మరొక బిగ్ స్కెచ్ తో సిద్ధమైంది. భారత్ కి డొనాల్డ్ ట్రంప్ రాబోతున్నారట. నవంబర్లో జరిగేటువంటి క్వాడ్ దేశాల సదస్సుకి ట్రంప్ వస్తున్నాడు తెలుస్తోంది. టారిఫ్ వివాదం నేపథ్యంలో ట్రంప్ మరొక బిగ్ స్కెచ్ వేశారు. ప్రస్తుతానికి భారత్ చైనా అమెరికాతో విభేదాల కారణంగా మన ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ నుంచి కొంత దగ్గర అవుతున్నట్టుగా కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య స్నేహభావం కొనసాగితే మనం ఎలా బతకగలుగుతాం, మన బిజినెస్ ఏడా జరుగుతుంది, మనకు కొంత ఇబ్బందే కదా అని చెప్పి అమెరికా మళ్ళీ చైనాని పక్కన పెట్టి భారత్ని కొంత దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తోంది. చైనా భారత్ని మళ్ళీ విడగొట్టి భారత్ వైపుగా అమెరికా నిలబడాలనుకుంటోంది. కారణం ఏంటంటే చైనా ఇప్పటికే అమెరికాతో పోటీ పడి మనం చూసాం. డీప్ సీక్ అనేటువంటి ఒక ఏఐ వచ్చిందో లేదో అమెరికాలోని కొన్ని కోట్ల రూపాయల నష్టం జరిగింది. స్టాక్ మొత్తం కూడా పడిపోయింది. అంటే ఆ స్థాయిలో చైనా ప్రభావితం చేయగలుగుతోంది. కొంత ఇండియాకి టైం టేకింగ్ అని భావించిందో ఏమో, కానీ చైనా ఇండియా కలిసికట్టుగా ఉంటే మనకి ఇబ్బందే. కాబట్టి చైనా భారత్ని విడదీయాలి. సో చైనా ఇండియా మధ్య మరోసారి చిచ్చు పెట్టాలి. ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటే ఇద్దరు కొట్టుకు వస్తుంటే దాని నుంచి మళ్ళీ బిజినెస్ పొందాలనే ఒక దురాలోచనతో డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏమైనా నవంబర్లో ఇండియాకు వస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. సో ఇండియాకి వస్తున్నారు. క్వాడ్ దేశాల సరస్సులో పాల్గొంటారు ఆయన. టారిఫ్ వివాదం నేపథ్యంలో ట్రంప్ ఈ రకంగా చైనా నుంచి భారత్ని విడదీయాలి, రెండుగా వారిద్దరూ ఒకే దారిన వెళ్ళకూడదు, వాళ్ళ ఐడియాలజీ సిమిలర్గా ఉండకూడదు, వాళ్ళు ఒక రకంగా ఒక పాయింట్లో కలవకూడదు అనే రకం కూడా ఆలోచిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. సో ట్రంప్ వ్యూహాలకి మరింత బలం చేకూరేలా ఇండియాలో ఉన్నటువంటి అమెరికా రాయబారి సెర్గీ గోర్ కూడా ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. మా టార్గెట్ అంతా చైనాని, మా టార్గెట్ అంతా భారత్ను చైనాకి దూరం చేయడమే మా టార్గెట్ అంటూ మాట్లాడుకొస్తున్నారు సెర్గీ గోర్, అమెరికా రాయబారి, భారత్లో ఉండేటువంటి ఇండియాలో ఉండే అమెరికా రాయబారి ఆయన. సో చైనాను భారత్ను విడదీయడం, భారత్కు చైనాను దూరం చేయడమే మా టార్గెట్ అంటూ ఉన్నారు. చైనాకు దూరం చేసి భారత్ను దగ్గర చేసుకుంటామన్నారు సెర్గీ గోర్. దీని వెనుక ఒకే ఒకటి ఏంటంటే భారత్ నుంచి ఎందుకు చైనా భారత్ మధ్యలో ఎందుకు విభేదాలు, చైనాకి దగ్గర తీసుకోకుండా ఇండియా వైపుగా నిలబడుతున్న డొనాల్డ్ ట్రంప్ అంటే దీని వెనుక ఒక బిగ్గెస్ట్ స్కెచ్ కూడా ఉంది. మన దగ్గర నుంచి అత్యధికంగా ఫుడ్ ప్రోడక్ట్స్ వెళ్తూ ఉంటాయి. కొంత మనం విశ్వసనీయంగా ఉంటాం, మనం కొంత విశ్వసనీయతతో నమ్మకం కలిగిన వ్యక్తులుగా ఉంటుంటాం. కానీ చైనా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ రకంగా నమ్మకంగా ఉండదు. ఒకటైతే ఆ రకంగా వ్యవహరించదని కూడా ఒక అంచనాకు వచ్చింది అమెరికా. కాబట్టి అమెరికా భారత్ కలిసి ఉంటే భారత్కి కొంత భారత్ దగ్గర నుంచి చాలా రకాలుగా మన ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు, ఫుడ్ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు, భారత్ని విశ్వసించవచ్చు అనే రకంగా ఉంది. కాబట్టి వారు మాట్లాడుతున్నారు. సో ఏదేమైనా అమెరికా మళ్ళీ ఒక పెద్ద కుట్రకు తెరలేపింది. భారత్ చైనాల మధ్య విభేదాలు సృష్టించి రెండింటిని దూరం చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు. ఒకసారి ఈ విషయం పైన అమెరికా రాయబారి, ఇండియాలో ఉన్నటువంటి అమెరికా రాయబారి సెర్గీ గోర్ మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. I will encourage Indian investment in U.S. manufacturing capacity. And we will also be furthering, with Indian investments in the United States, we will also be furthering our strategic pharmaceutical supply chain and create more jobs right here at home in the United States. India is also a strategic partner in advancing critical and emerging technology. The U.S.-India Trust Initiative, launched in February by President Trump and Prime Minister Modi, lays out a path to leverage the impressive capacity of the U.S. tech sector to outcompete China on the development of AI, quantum, semiconductors, and other critical and emerging technologies. I will advance this administration's AI action plan, which will ensure the dominance of American AI technology in India and globally. Our technology cooperation will require significant energy resources, another area where the United States and India can work together. If confirmed, I will work to increase American energy exports to India, establishing the United States as a leading supplier of crude oil, petroleum products, and liquefied natural gas. Finally, India's role in ensuring the stability and security of the region cannot be understated. A stable South Asia is in the interest of the United States and all the nations. President Trump's leadership, the U.S.-India partnership, will define the 21st century. It is only by working together that we can make that aspiration a reality. Right, Sergio Gor మాట్లాడింది విన్నాం కదా. మా టార్గెట్ అలా భారత్ను చైనాకి దూరం చేయడమే.
అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే తప్ప, గతంలో ఏదో సినిమా డైలాగ్ ఉంటుంది కదా, హీరోలు విలన్లు లేని నాటకంలో అని చెప్పడానికి. సో ఆ రకంగా అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు ఇవన్నీ కూడా. డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి మౌనాలికల ధోరణితో ఏదైనా మాట్లాడగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు, ఏ రకంగా అయినా ఉండగలుగుతాడు ఆయన. ఇప్పటికే భారత్పై నిజంగా అంతనే ప్రేమగా ఉంటే, భారత్పై మీకు అంత ప్రేమ పొంగి పొర్రుతూ ఉంటే ఉగ్రవాద దేశాన్ని పెంచి పోషించకండి అని చెప్పి భారత్ చెప్పినా కూడా వినలేదు కదా. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో అన్ని కలిసికట్టుగా ఉండిపోయి ఉగ్రవాదాలు లేకుండా చేస్తామని నిర్ణయం తీసుకున్నారు. రష్యా, చైనా, బ్రెజిల్, ఇండియా ఇవన్నీ దేశాలు కలిసికట్టుగా ఉన్నాయి. బ్రిక్స్ దేశాలన్నీ కూడా ఉన్నాయి. కానీ మీరు అమెరికా చెప్పండి, ఉగ్రవాద దేశాన్ని మేము లేకుండా చేస్తామనే నిర్ణయాన్ని, మా డిమాండ్ని మీరు పట్టించుకోండి. అప్పుడు భారత్తో మీరు స్నేహపూర్వకంగా ఉన్నాము, ప్రేమగా ఉన్నాము, ఇద్దరం కలిసి మంచిగా ఫ్రెండ్ రిలేషన్తో ముందుకు వెళ్దామని చెప్పేటువంటి మీ మాటల్ని మేము నమ్ముతాం. సో అని చెప్పేవన్నీ కూడా పిచ్చి మాటలు, మీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడాలు, పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళిపోవడాలు, పాకిస్తాన్కి డబ్బులు సమకూర్చడాలు, పాకిస్తాన్కి యుద్ధ సామాగ్రి సమకూరుస్తామనే హామీ ఇవ్వడాలు, ఇవన్నీ మీరు పాకిస్తాన్ ఉగ్రవాద దేశానికి చేసి భారత్ని ఇబ్బందులు గురి చేసినటువంటి దేశాలకు మీరు సహాయం చేసి, భారత్ మాతో స్నేహంగా ఉండాలి, భారత చైనాతో విభేదాలు చేసుకోవాలి, భారత్ చైనా విడిపోవాలి, ఈ మాటలన్నీ కూడా అనవసరంగా డొనాల్డ్ ట్రంప్ పదే ఏదో రకంగా భారత్లో అలజడి సృష్టించాలనే రకంగా మాట్లాడుతున్న మాటలే తప్ప ఆయనకు ఏమాత్రం కూడా భారత్ అంటే ప్రేమ లేదు, విశ్వసనీయత లేదు. అనేది కేవలం నటన మాత్రమే. ఆ నటనలో కూడా కపట నాటకం. ఒక మిత్రుడిగా, ఒక మనిషిగా నటిస్తున్నాడు తప్ప అంతకుమించి పెద్దగా ఒరిగిందేం లేదు. సో మరి ఈ నవంబర్లో డొనాల్డ్ ట్రంప్ ఇండియాకి రాబోతున్నట్ట, మోదీతో భేటీ అవబోతున్నారు. మరి భేటీ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టుగా మనం అమెరికాకి దగ్గర వాళ్ళ మళ్ళీ అన్ని పక్కన పెట్టి, ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి, మన శత్రు దేశానికి సహాయం చేసిన విషయాన్ని కూడా మర్చిపోయి మనం డొనాల్డ్ ట్రంప్ వైపు నిలబడాలా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.